హాయ్. యూకేలా టీజీపీలా. యూకే అంటే ఉత్తరాఖండ్. సరే, ఇప్పుడు ఒక విషయం గురించి చెప్తా. వినడానికి మాత్రం కొత్తగా అనిపించచ్చు, కానీ నా ఒపీనియన్ మాత్రం ఇదే అన్న కనిపిస్తుంది. విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. జనరల్గా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మొగుళ్ళని ఎక్స్ చేస్తారు, మొగుళ్ళని వై చేస్తారు, మొగుళ్ళని జెడ్ చేస్తారు అని అంటారు కదా. అదేంటనేది నేను చెప్పాలి అని అనుకోవట్లేదు, అందుకే XYZ అని వాడినా. ఫర్ ఎగ్జాంపుల్ టార్చర్ చేస్తారు, ఇంతకన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. జనరల్గా బయట టాక్ ఉంటుంది, అట్లనే దాని నుంచి జోక్స్ అవి ఇవి చాలా పుట్టినాయి కదా. ఎందుకు అనేది నా ఒపీనియన్ ఏంటంటే, మగవాళ్ళకి ఏందండి, ప్రతిరోజు బయటికి పోతారు ఇంట్లో నుంచి ఆఫీస్ పేరుతోని. 10 మందిని కలుస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, జోకులు చెప్పుకుంటూ ఉంటారు బ్రేక్ టైంలో. అన్నిటికన్నా మించి వాళ్ళు బయట గాలి పీలుస్తారు. లేడీస్ జనరల్గా హౌస్ వైఫ్స్ అయితే ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటారు కదా. ఆ ఇంట్లోనే ఉండి ఉండి ఫ్రస్ట్రేషన్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఈ విషయంలో నాకు అనిపించేది ఏంటంటే, లేడీస్ కూడా అప్పుడప్పుడైనా సరే బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో తిరగాలి. ఏం పని లేకపోయినా సరే బయటికి పోయి ఊరికే అట్లా విండో షాపింగ్ అయినా సరే చేసి రావాలా. నాకు ఎందుకో ఇది నా విషయంలో మాత్రం నాకు వర్కౌట్ అవుతుందని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. ఒకసారి నా ఫ్రెండ్స్ అందరు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న గ్రూప్లో ఎందుకో నాకు ఒకసారి అనిపించి నేను అడిగిన అనమాట వాళ్ళని, అసలు జనరల్గా లేడీస్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే మీ వైఫ్ దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని నేను క్వశ్చన్ అడిగిన అనమాట. అంటే అందులో ఒకడు ఏం చెప్పిండు తెలుసా, పీస్ ఆఫ్ మైండ్ అని అన్నాడు అనమాట. వినడానికి రెడీగా లేని వాళ్ళ దగ్గర వాదిచ్చుడు వేస్ట్ అని సైలెంట్గా ఉన్నా. దీని గురించి మీకు అనిపిస్తుంది?